మంచి ప్రశ్న అడిగారు. మేము ముందుకు వచ్చి మాట్లాడతాం. మా ఇప్పుడే ఓ ఉద్యోగమైన భర్త బాధ చూసాం. చాలా దారుణమైన పరిస్థితి. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేము ఒక్క మగాడు అని ఒక పథకం పెట్టాం. ఆ పథకం కింద ఉద్యోగమైన భర్తలందరికీ నెల నెల కాంపన్సేషన్ ఇస్తాం. అలానే ఓటుకి ఓటుగా ఒక పథకం పెట్టాం. ఆ పథకం కింద ఉద్యోగమైన బాధలు మర్చిపోవడానికి వాళ్ళకి రోజు రాత్రి ఫుల్ బాటిల్ ఓటుగా ఇస్తాం. మరి అలానే మన తెలుగుంటి ఆడపడుతున్నారు. వారందరి కోసం అమెరికాలో అతి ఖరీదైన వస్తువు సోనా మసూరి రైసు 10 ఎల్బీల బ్యాగ్ కేవలం $2 ఇస్తామని మనవి చేసుకుంటున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ప్రస్తుతానికి సెలవు. ఇప్పుడు బీసీఆర్ గారితో మాట్లాడతాం. బీసీఆర్ గారు ముఖ్యమంత్రి పార్టీతో మీకు పొత్తు ఎలా సాగుతుందండి? అలాగే మీ పార్టీ ప్రధానంగా ఏ అంశాలపైన దృష్టి సారిస్తుంది? ఈ ముఖ్యమంత్రి పార్టీతో మా పొత్తు జరిగింది. దానంతా బేటాగా అందుకే మా పొత్తుకి ఇప్పుడు దావరాజ్యంలో పెట్టుకున్నాం అన్నట్టు అన్నా ఇంట్లో మంది తెలుసుకుంటాం. ఇక మనకి ఇప్పుడు మస్తు కష్టాలు ఉన్నా కానీ మనం మొదలు చేయాల్సింది మనందరం తెలుగుదనం నిలబెట్టడం. ఏ విధంగా చేస్తారండి? ఇక ఇప్పుడు ఊర్లో పేరు దీన్నే లాభోయా అన్నది. మనం కానీ మన అమ్మవారు కానీ మొదలు వచ్చినది ఏమని చూస్తాం? ఫ్లాట్ వల్ల మరి కాదే అత్తలేనప్పుడు పెట్టలేదు అందుకే చుట్టుపక్కల ఉన్న పేర్లన్నీ మారుతాం. చెప్తాం కదా. ఇక మరి ఇక్కడ సాయంత్రం అంటే అని ఉన్నది. దాన్ని సంతం మట్ట చేద్దాం. బ్లాక్ మౌంటైన్ ఉన్నది. నల్ల గుంట చేద్దాం. ఒడ్డు మళ్ళీ పోవే పోవే ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? మస్తు స్కూల్ ఉంది. అందరానికి రావాలి. అందుకే రండి. పోవే గారు రాలేదేద్దాం. ఇప్పుడు పార్టీ లీడర్ సూర్య గారు మీరు మీ పార్టీ ఏ సమస్యను సాల్వ్ చేయాలనుకుంటున్నారు? శాండియాగోలో ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఫ్లూ సీజన్ లో మెడికల్ ఇన్సూరెన్స్ సరిగ్గా లేక మరి ప్రీమియం కార్డుకి ఆటో ఇన్సూరెన్స్ తెచ్చుకోలేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. కోడ్లు కంప్యూటర్ తప్ప ఏమీ తెలియని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిల్లులు కాక పడడానికి పాటలు పడుతున్నారు. వీరందరి కోసమని మా పార్టీ కొన్ని అద్భుతమైన పథకాలతో ముందుకు వస్తుంది. ఎలాంటి పథకాలండి? పంకజం ఓటర్ పథకం అని, సుందరంగా అవగాహన పథకం అని, అంతేకాదు గుండప్ప వీధితో కెసినో పథకం కింద కెసినోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్వార్టర్ పథకమా? అయినా ఈ సుందరమ్మ గుండప్ప వీళ్ళందరూ చూడునైనా వాటర్ అంటే ఏదో అనుకునేది.
25% ప్రజలకి, మరి 75% మాకు మా పార్టీకి అన్నమాట. ఈ సుందరమ్మ అవగాహన పథకం కింద ప్రజలకు అవగాహన పెంచడం కోసమని అప్పుపక్షి అనే టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాదు అమ్మ నాన్న అల్లా డబ్బా పథకం కింద తల్లిదండ్రులకు సైట్ సీయింగ్ ట్రిప్స్ అరేంజ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఏకాసు గ్రాండ్ క్యానియన్ కూడా చూసేటట్టుగా అరేంజ్ చేస్తున్నాము. ఇలా మా పార్టీ అద్భుతమైన పథకాలతో ముందుకు వెళుతుంది. పార్టీ కురిపించింది. మరి మన ఆఖరి పార్టీ అయిన రామరాజ్యం వాడే ప్రకారం విన్నాం. చిరునామా గారు చూస్తానట. నేను ప్రజారంగిత యాత్రలో ప్రజలు బాధలు చూశాను, ముఖ్యంగా మీలాంటి మహిళలు పడుతున్న కష్టాలు. అందుకే నా తమ్ముడు SNPF పెట్టాడు. SNPF అంటే సదరన్ కాలిఫోర్నియా మహిళా ప్రొడక్షన్ ఫోర్స్. నాకన్నా నా తమ్ముడు బంగారం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రజలారా, ఎన్నాళ్ళని కష్టాలు పెడుతూ ఉంటారు. నా కడుపు రగిలిపోతుంది. ఇలాంటి పరిస్థితి మనకు కల్పించిన వాడిని పంచలు తరిమి పడ్డారు. ఎన్నిసార్లు రా నీకు బొన్నారం పీలింగ్ మౌత్ పుట్టింగ్ చేయలేక చెప్తున్నాను. అమెరికా సరే ఓకే ప్యాంట్లు తరిమి పడ్డారు. అంతేకాదు సమేత, ఈ SNPF పథకం కింద ప్రతి నెల బంగారము జెమ్స్ కొన్ని పంటలని కఠినంగా శిక్షిస్తాం. ఇంట్రెస్టింగ్ అండి. అన్నట్లు సమేత, మీ ఇంట్లో డిషెస్ ఎవరు కడుగుతారు? వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ఇదే మస్తు సమేత. ఏడాదికి 90K 100K 110K సంపాదిస్తూ ఇంట్లో పని వాళ్ళ బతుకుతున్నాం. ఇదేనా మన తెలుగు దర్జాతనం? ఇండియాలో ఉద్యోగం ఏదైన జనాలు కింగ్స్ లా బతుకుతారు. అలాంటి దర్జా జీవితాన్ని మా జావా రాజ్యం అందిస్తుంది. పని వాళ్ళు ఇండియా నుంచి తీసుకొస్తాం, వాళ్ళకు P1 వీసా పెట్టిస్తాం, అందుకు పోరాడుతాం, మళ్ళీ వాళ్ళ తెలుగు దర్జా జీవితాన్ని అందిస్తాం. అంతేకాదు సమేత, బంగారు కోడిపెట్ట స్కీమ్ కింద బెనారస్ శారీ, డాలర్కి వంటింటి సరుకు స్కీమ్, చివరిగా ఇంద్రా ఇంటర్నెట్ పథకం కింద ఫ్రీ వైఫై ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పార్టీల అభిమతాలు మరి పార్టీ లీడర్ల వ్యక్తిగత అభిప్రాయాలైనా తెలుసుకుంటాం. చూడమ్మా శ్వేత, రాజకీయాలంటే అందరికీ తమాషా అయిపోయింది. ఒకడేమో తొడగొడుతున్నాడు, మరి ఈయనేమో దేశం మీద వెళ్తున్నాడు, ఆయనేమో ఏకంగా బెదిరేస్తున్నాడు. వీళ్ళందరి నుంచి ప్రజలను కాపాడేందుకే మా పార్టీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మేము గెలుస్తాం. నువ్వు ఊరుకోతుంటే నువ్వేమో తక్కువ తిన్నావా? పాదయాత్ర అని చెప్పి వాకింగ్ కాంపిటీషన్ పెట్టాడు. పాలిటిక్స్ అంటే గేమ్స్ అనుకుంటున్నాడు. అసలు అమ్మ నాన్న అల్లా టప్పా పథకం అంటే ఆయన అల్లా టప్పాగా చేసిన రాజకీయాలు మనందరికీ తెలుసు. అసలు ఒకే కంచంలో తీసుకుంటారని ఓ కన్సల్టింగ్ కంపెనీ పెట్టి H1B కుర్రాలను తీసుకొచ్చాడు. వాళ్ళని సింగిల్ బెడ్రూమ్ రూమ్ లో పడేసి దారుణంగా చూశాడు. అసలు నీ కన్సల్టింగ్ కంపెనీకే ఇన్సూరెన్స్ లేదు, నువ్వే ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చారని అడుగుతున్నాను. మాట్లాడేది కడిగేస్తా. నీ మామయ్య కంపెనీని దొంగతనంగా ఎక్వైరీ చేసి యాప్ స్టోర్ పెట్టావు. నువ్వు నాకు మీద చెప్పడానికి వచ్చావా? ఏం చూడండి, నీకు అంతగా కడగాలనుంటే చింటుగా భీమ దగ్గర వచ్చినంత డబ్బు ఇచ్చాడు. నిజంగా
రాజకీయాల్లోకి వచ్చాడు ఓలా మనిషి అయిపోయి అనుకుంటున్నారా? శాండియాగోలో ఉంటున్నాడు కాబట్టి సాఫ్ట్ గా మారిపోయి అనుకుంటున్నారా? ఎక్కడ ఉన్నా అదే ఎనర్జీ, అదే ఎమోషన్, నామ చిరునామా. మా పార్టీల వ్యక్తిగత దూషణలు చెయ్యదు, కేవలం ప్రజల కోసమే పోరాడుతాం. అదండి ఈ డిబేట్ విశేషాలు. వచ్చే ఎలక్షన్లలో మీ పార్టీ రాణించాలని ఆశిస్తున్నాము. వచ్చే వారం జరిగే ఎలక్షన్ డే లైవ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఆర్కే ముక్కు సూటి, చెక్ దేశం, జాబా రాజ్యం. చివరికి ఎవరి